సంజయ్ అయితే ఫోన్లో గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ సంధ్య బట్టలు ఆరేస్తుందని తెలిసి సంధ్యకి వినబడేటట్లుగా గట్టిగా ఫోన్ మాట్లాడేసరికి సంధ్య అయితే ఏంటి ఎవరితోనో ఫోన్ గట్టిగానే మాట్లాడుతున్నాడు అంటే ఏదో విషయం మాట్లాడుతున్నాడు అని చెప్పేసి సంధ్య అయితే సంజయ్ ఆడుతున్న మాటలను అయితే దొంగచాటుగా వింటూ ఉంటుంది. అలా వినేసరికి సంధ్య మాటలు వింటుందని తెలిసి సంజయ్ అయితే ఇలా అంటూ ఉంటాడు, నీకు ఒక విషయం తెలుసా, క్రిష్ వాళ్ళ అమ్మది నార్మల్ డెత్ కాదు, చంపేశారు అనేత అంటూ ఉంటాడు. అలా అనగానే సంధ్య షాక్ అవుతూ ఉంటుంది. ఆ చంపింది ఎవరో కాదు, నా కన్న తండ్రి అయిన మహాదేవయ్య చంపాడు అని అనేసరికి ఆ విషయం అయితే సంధ్య సత్యకి క్రిష్కి చెప్తూ ఉంటుంది. అలా చెప్పగానే క్రిష్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక సంజయ్ ఫోన్ మాట్లాడేసి ఫోన్ కట్ చేసేస్తూ ఉంటాడు. ఇక క్రిష్ అయితే చాలా కోపంగా ఈ లోపలికి వచ్చి మహాదేవయ్య అని చెప్పేసి అయితే అలా చూసేసరికి ఏంట్రా చిన్న అని చెప్పేసి ఎలా వచ్చావు అని అంటూ ఉంటాడు మహాదేవయ్య క్రిష్తో అలా అనేసరికి నువ్వు ఏం చేసినా నీ దగ్గరే పడి ఉండాలి అనుకున్నాను, కానీ నువ్వు ఇంత మోసం చేస్తావు అనుకోలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అలా అనేసరికి మహాదేవయ్య అయితే ఏం మాట్లాడుతున్నావు చిన్న అనేసరికి నువ్వు ఏం చేసినా నీ దగ్గర నేను పడి ఉండాలి అనుకున్నాను, కానీ నువ్వు చేసిన పనికి ఇప్పుడు నిన్ను చంపేయాలంత కోపంగా ఉంది అని అంటూ ఉంటాడు. అలా అనగానే సంజయ్ పైనుంచి చూసి ఇదే కదా నేను చూడాలనుకున్నది, చేయాలనుకున్నది, మంచి పని అవుతుంది అనేది అనుకుంటూ ఉంటాడు. ఇక సంజయ్ అయితే క్రిష్ అయితే తన చేత్తో కత్తి పట్టుకొని నీకు నేను ఏం ద్రోహం చేశాను, నువ్వెందుకు ఇలా నా తల్లిని చంపేశావు అనేది అంటూ ఉంటాడు. నువ్వు నన్ను పెంచినందుకు, నువ్వు నా మీద ప్రేమ చూపించకపోయినా నన్ను పిలిస్తే చాలు నీ కాళ్ళ దగ్గర పడి ఉండాలి అనుకున్నాను, కానీ నువ్వు చేసిన పనికి అని చెప్పేసి క్రిష్ అయితే కోపంతో రగిలిపోతూ తన చేతిలో ఉన్న కత్తినైతే మహాదేవయ్య మెడ మీద పెడుతూ ఉంటాడు. అది చూడగానే సత్య షాక్ అవుతూ ఉంటుంది. ఇక మహాదేవయ్య అయితే భయంతో ఉడికిపోతూ ఉంటాడు. క్రిష్ ఏం చేస్తున్నావు ఆగు అని గట్టిగా సత్య అయితే ఆపుతూ ఉంటుంది క్రిష్.